వుడ్కి కుడ్కి ఉండేటువంటి తేడాలు. వుడ్కి కుడ్కి నిన్న మనమంతా కూడా వుడ్ ఎలా వాడతారు అని చెప్పాం. ఈరోజు మన క్లాసు వుడ్ కుడ్ ఎప్పుడెప్పుడు వస్తాయి మనకి సెంటెన్సెస్లో, వుడ్ ప్లేస్లో కుడ్డు వాడచ్చా లేకపోతే కుడ్ ప్లేస్లో వుడ్ వాడచ్చా అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం అనమాట ఈ క్లాస్లో. కాబట్టి నిన్న వీడియో చూసిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో కూడా చూడండి, మీకు చాలా బాగా అనిపిస్తుంది. రైట్. కాబట్టి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే వుడ్. రైట్. వుడ్ ఆర్ కుడ్. వుడ్ వాడాలా కుడ్ వాడాలా? వుడ్ వాడాలా మనం, కుడ్ వాడాలా అనేది మనం ఈ క్లాస్లో నేర్చుకుంటూ ఉంటాం. రైట్. ఫస్ట్ అసలు ఈ వుడ్ కుడ్ గురించి మనం మాట్లాడేటప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వుడ్ అనేది విల్లుకి పాస్ట్ టెన్స్ కింద వాడతాం, ఈ కుడ్ వచ్చేసి కెన్కి పాస్ట్ టెన్స్ కింద వాడతాం. అది ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే విల్కి ఏమో పాస్ట్ టెన్స్ వుడ్, కెన్కి వచ్చేసి మనం కుడ్ అని చెప్పి వాడతాం. ఇది మనకు వచ్చేది. రైట్. ఇప్పుడు ఒక సెంటెన్స్ రాస్తాను చూడండి. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే హీ సెడ్ ఐ విల్ డూ ఇట్. హీ సెడ్ ఐ విల్ డూ ఇట్ అని చెప్పి ఒక ఆయన చెప్పాడు మీకు. ఇప్పుడు ఆయన చెప్పింది మీరు ఇంకొకటి చెప్తున్నారు. ఇంకోటి చెప్పేటప్పటికి ఏం చెప్తారు మీరు? హీ సెడ్ దట్. ఐ అంటే ఎవరండి ఇక్కడ? హీ. సో హీ సెడ్ దట్ హీ. ఇప్పుడు ఈ విల్ అనేది మనకి వుడ్ కింద మారుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అక్కడ విల్ వచ్చేసి మనకి వుడ్ కింద మారుతుంది, ఎందుకంటే దీన్ని మనం పాస్ట్ టెన్స్లోకి మార్చాం. కాబట్టి విల్లుకి పాస్ట్ టెన్స్ వుడ్ కాబట్టి హీ సెడ్ దట్ హీ వుడ్ డూ ఇట్ అని చెప్పాం. కాబట్టి ఇక్కడ సెంటెన్స్లో విల్లు రాశారు కాబట్టి మీరు ఇక్కడ వుడ్ అనేది రాసుకోవాలి. విల్ అనేది రాశారు కాబట్టి మీరు వుడ్ అనేది రాయాలి. ఇక్కడ మీరు కుడ్ రాయటం కుదరదు, ఎందుకంటే మీరు పైన సెంటెన్స్లో విల్లు రాశారు. ఇప్పుడు ఈ సెంటెన్స్ చూడండి. రైట్. దే సెడ్ వీ కెన్ డూ ఇట్. ఇలా ఇచ్చాడు. సో దే సెడ్, వాళ్ళు ఏం చెప్పారంటే మేము చేయగలము అది అని చెప్పారు. కాబట్టి మీరు ఎట్లా రాస్తారు? దే సెడ్ దట్. మేము అంటే వాళ్ళే కదండి, మేము చేయగలమంటే వాళ్ళు చేస్తారని చెప్పారు కాబట్టి దట్ దే. ఇప్పుడు ఈ కెన్ను మనకి కుడ్ కింద మారుద్ది. అది కాబట్టి కెన్నేమో కుడ్ అవుద్ది, విల్లేమో వుడ్ అవుద్ది. ఫస్ట్ డిఫరెన్స్ అది. దే సెడ్ దట్ దే కుడ్ డూ ఇట్. ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనమాట. అంటే మీరు కనుక విల్లు చెప్తే అది వుడ్ కింద మారింది, మీరు కనుక కెన్ను చెప్తే కుడ్ కింద మారింది అనేటువంటిది మనం ఇక్కడ చెప్తాం. ఇది ఫస్ట్ మనం వుడ్కి కుడ్కి ఉండేటువంటి మొట్టమొదటి డిఫరెన్స్ కింద మనం తీసుకుంటాం. మీకు అర్థమైందని అనుకుంటా. కాబట్టి విల్లుని మీరు పాస్ట్ టెన్స్లోకి మారిస్తే వుడ్ అవుతుంది. కాబట్టి అక్కడ విల్లు ఉన్నప్పుడు మీరు కుడ్ రాయటం అనేది జరగదు. రైట్. రెండో డిఫరెన్స్ ఎక్కడెక్కడ వాడతామంటే రెండోది పాసిబిలిటీ. మీకు తెలుసు, మనం ఈ కుడ్ అనే దాన్ని మనం పాసిబిలిటీగా వాడతాం. ఉండొచ్చు, జరగచ్చు, వాడి కారు కొనొచ్చు అండి, అమెరికాకి వెళ్ళొచ్చు అనేటువంటి విషయాల్లో చెప్తాం. ఇప్పుడు చూడండి. రైట్. హీ కుడ్ బై ఏ హౌస్. రైట్. షీ కుడ్ బి ద టీచర్. ఈ రెండు సెంటెన్స్లో మీరు గమనించండి. అతను ఇల్లు కొనొచ్చు, పాసిబిలిటీ అనమాట. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఊరికి అనుకుంటున్నాను నేను. హీ కుడ్ బై ఏ హౌస్, అతను కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు. షీ కుడ్ బి ద టీచర్, ఆవిడ టీచర్ అయి ఉండొచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అంటే మనం ఇక్కడ దీన్ని ఎట్లా వాడాం? మనం కుడ్ అనేది పాసిబిలిటీ కింద వాడాం. మనం దేని కింద వాడాం? మనం పాసిబిలిటీ కింద మనం దీన్ని వాడాం. సో హీ కుడ్ బై ఏ హౌస్. ఇక్కడ మీరు కుడ్ బదులు వుడ్ పెట్టచ్చేమో, ఒకసారి ఆలోచించండి. కుడ్ తీసేసి మీరు హీ వుడ్ బై ఏ హౌస్ కుదరదు, ఎందుకంటే కుడ్ అనేది పాసిబిలిటీ కిందే వాడతారు. ఈ సెంటెన్స్లో మీరు వుడ్ పెట్టడం కుదరదు. షీ వుడ్ బి ద టీచర్. నో, షీ వుడ్ బి ద టీచర్. కాబట్టి పాసిబిలిటీ చెప్పేటప్పుడు మీరు కుడ్ మాత్రమే రాయాలి. వుడ్ అనేది ఇక్కడ మనకి కుదరదు.
కుదరదు అని చెప్పి మనం చెప్తాం. ఓకే, ఇది మనకి సెకండ్ సెంటెన్స్. ఇక్కడ మీరు వుడ్ పెట్టడం కుదరదు. ఇక్కడ మీరు వుడ్ అనేటువంటిది మనకు అసలు కుదరదు. యూ కాంట్ పుట్ వుడ్ హియర్. మీరు ఇక్కడ దీన్ని పెట్టలేరు. అది మీరు నేర్చుకోవాల్సింది. రైట్, నెక్స్ట్ సెంటెన్స్లోకి వెళ్దాం. రైట్, మూడోది వచ్చేసి చూడండి. రైట్, if I were an English teacher, I would teach everyone. I would teach grammar. For everyone. I would teach grammar to anyone. ఈ సెంటెన్స్ ఉందండి. ఇఫ్ ఐ వర్ ఏ ఇంగ్లీష్ టీచర్, ఈ సెంటెన్స్ని ఏమంటాం మనం? ఇమాజినరీ సెంటెన్స్ అంటాం. నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి మీకు ఇది అర్థమవుతూ ఉంటుంది. ఇమాజినరీ సెంటెన్స్ అంటే ఈ సెంటెన్సెస్ మనకి జరగవు. ఇఫ్ ఐ వర్ అన్ ఇంగ్లీష్ టీచర్ ఐ వుడ్ టీచ్ గ్రామర్ టు ఎనీవన్. నేనే కనుక ఇంగ్లీష్ టీచర్ని అయితే నేను అందరికీ గ్రామర్ చెప్తాను అని. ఇక్కడ మీరు కుట్టు పెట్టచ్చా, కుట్టు పెడితే మీకు మీనింగ్ వస్తుందని చూసుకోండి. నేనే కనుక ఇంగ్లీష్ టీచర్ అయి ఉంటే ఐ కుడ్ టీచ్ గ్రామర్, నేను గ్రామర్ చెప్పగలను. కాబట్టి ఇక్కడ వుడ్డే రావాలని లేదు, ఇక్కడ మీరు కుట్టు కూడా పెట్టుకోవచ్చు. నేను ఐ కుడ్ టీచ్ గ్రామర్ టు ఎనీవన్ అని చెప్పి మీరు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరు చూసుకోవాలి. సెంటెన్సెస్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. రైట్, ఓకే, ఇట్లా. కాబట్టి ఇక్కడ మీరు కుడ్డు మీరు పెట్టచ్చు. ఇంకో సెంటెన్స్ చూద్దాం. రైట్, ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఎ కార్. ఇక్కడ ఆలోచించండి, మీరు వుడ్ తీసేసి కుడ్డు పెట్టచ్చా ఇక్కడ? ఇఫ్ ఐ హ్యాడ్ మనీ ఐ వుడ్ బై ఏ కార్. కాబట్టి నేను కొనగలను అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మీరు వుడ్ ప్లేస్లో కుడ్డు కూడా పెట్టచ్చు. కుడ్డు కూడా మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇలా చేస్తే మీకు బాగా గుర్తుంటాయి ఇవన్నీ కూడా. ఇది మనకి థర్డ్. రైట్, థర్డ్. నెక్స్ట్, రైట్, ఇఫ్ you had asked me I would have helped. you. ఇదేంటంటామండి మనం? థర్డ్ కండిషన్స్లో థర్డ్ మోడల్. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు వుడ్ ప్లేస్లో కుట్టు పెట్టగలరా? ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ యూ. నువ్వే కనుక నన్ను అడిగి ఉన్నట్లయితే నేను నీకు హెల్ప్ చేసి ఉండేవాడిని అంటున్నాడు. కాబట్టి ఇక్కడ వుడ్ ప్లేస్లో కుట్టు పెట్టచ్చు. ఆలోచించండి, నేను హెల్ప్ చేయగలిగి ఉండేవాడిని, నేను హెల్ప్ చేసేవాడిని, నేను హెల్ప్ చేయగలిగి ఉండేవాడిని. రెండు కరెక్టే. అక్కడ మనకి అంత డిఫరెన్స్ మనకేమీ రావట్లేదు ఇక్కడ. కాబట్టి ఇలాంటి చోట మీరు వుడ్ పెట్టుకోవచ్చు, కుడ్డు పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా. కాబట్టి మనం వుడ్ ఎక్కడ పెట్టాలి, కుడ్డు ఎక్కడ పెట్టాలి అనేది మనం చేస్తాం. రైట్, వచ్చేసి నాలుగోది వచ్చేసి మనకి రిక్వెస్ట్ దగ్గర ఏం జరుగుతుందో చూద్దాం. రిక్వెస్ట్. రైట్, వుడ్ యూ ఓపెన్ ద డోర్? వుడ్ యూ ఓపెన్ ద డోర్ ప్లీజ్? కుడ్ యూ ఓపెన్ ద డోర్? ప్లీజ్? ఏమనిపిస్తుంది మీకు? ఇక్కడ వుడ్ ప్లేస్లో మీరు కుడ్డు పెట్టచ్చా అండి? వుడ్ ప్లేస్లో మీరు కుడ్డు పెట్టచ్చా? రైట్, వుడ్ ప్లేస్లో మీరు కుడ్డు పెట్టచ్చు. రెండు మనకి బాగానే ఉన్నాయి. ఇక్కడ మీరు డోర్ తీస్తారా, మీరు డోర్ తీయగలరా? రెండిటికి తేడా ఏం లేదు. కాబట్టి
రిక్వెస్ట్లో మీరు వుడ్ కానీ కుడ్ కానీ మీరు పెట్టచ్చు. దీన్ని మీరు వాడుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్తాం. ఓకే, రైట్. ఓకే, ఇది రిక్వెస్ట్. కాబట్టి ఇక్కడ మనకి 2 చోట్ల కుదిరింది. రైట్. ఇప్పుడు చూడండి, ఆఫర్ ఇంకో తేడా, అంటే ఇది 4వ తేడా ఏంటంటే, ఆఫర్లో మనం ఎవరికన్నా ఏదన్నా ఇవ్వబోవడం. ఇప్పుడు చూడండి, వుడ్ యూ లైక్ సమ్ టీ? మీకు టీ ఏమన్నా కావాలా? ఇది ఆఫర్ చేయటం అనమాట. ఎవరికన్నా ఏమన్నా ఇస్తున్నాం, ఏదన్నా మనం ఇస్తున్నాం. వుడ్ యూ లైక్ సమ్ టీ? ఇప్పుడు వుడ్ తీసేసి కుడ్ పెట్టండి. వుడ్ యూ లైక్ సమ్ టీ? నో, బాగాలేదు ఇది. కాబట్టి ఎవరికన్నా ఇవ్వబోయేటప్పుడు మనం వుడ్ అనేది మనకు అక్కడ బాగా యూస్ఫుల్ అనమాట. వుడ్ అనే దాన్ని మనం వాడుకోవాలి. కాబట్టి ఆఫర్లో మనం దీన్ని చెప్పడం బాగాలేదు. సో కుడ్ యూ లైక్ సమ్ టీ కుదరదు. చూడండి, వుడ్ యూ లైక్ టు జాయిన్ us? మీరు మాతో పాటు జాయిన్ అవుతారా? కుడ్ యూ లైక్ టు జాయిన్ us? నో. కాబట్టి ఇక్కడ మనకి కుడ్ అనేది అంత చక్కగా మనకి అనిపించట్లేదు. కాబట్టి ఇది కుదరదు. ఓకే, రైట్. కాబట్టి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ వచ్చినప్పుడు మనం చూసుకోవాలన్నమాట. ఎట్లా వాడుతున్నామో ఏంటనేది మీరు కనుక గమనిస్తే మీకు రెండింటికి తేడా మనకి తెలిసిపోతూ ఉంటుంది మనకి. రైట్. నెక్స్ట్ వచ్చేసి సజెషన్ అంటే ఏంటంటే, మనం వాడికి సలహా ఇస్తాం. నువ్వు ఇలా చెయ్యొచ్చు, అలా చెయ్యొచ్చు అని చెప్తాం. రైట్. చూడండి, యూ కుడ్ ట్రై ది న్యూ హోటల్. కొత్తగా హోటల్ పెట్టారు, దానికెళ్ళి ట్రై చెయ్యి అని చెప్తున్నాం. నువ్వు ఆ హోటల్లో ట్రై చేయని, ఈ హోటల్లో ట్రై చేయని. ఇక్కడ చూడండి, వుడ్ పెట్టండి. ఇక్కడ బాగాలేదు. యూ వుడ్ ట్రై ది న్యూ హోటల్ కాదు. కాబట్టి ఎక్కడ ఏదొస్తుందో మనకి ఆ విధంగా మనం దాన్ని వాడుతూ ఉండాలి. కాబట్టి సజెస్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడు కూడా కుడ్ అనేదే వాడతాం, వుడ్ అనేది మనం వాడం. రైట్. యూ కుడ్ టేక్ ద నెక్స్ట్ ట్రైన్. నువ్వు తర్వాత ట్రైన్లో వెళ్ళొచ్చు కదా అంటున్నాడు. యూ కుడ్ టేక్ ద నెక్స్ట్ ట్రైన్. నువ్వు నెక్స్ట్ ట్రైన్లో వెళ్ళు. ఇక్కడ మీరు వుడ్ పెట్టండి. యూ వుడ్ టేక్ ద నెక్స్ట్ ట్రైన్. నో. కాబట్టి కొన్ని యూసేజెస్లో మనం ఈ కుడ్డే వాడాం. కొన్ని చోట్ల మనం వుడ్ అనేది మనం ఇక్కడ వాడుకుంటూ వచ్చాము అని చెప్పి మనం చెప్తాం. కాబట్టి ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి తేడాలు. రైట్. తర్వాత కొన్ని సపరేట్ ఫ్రేజెస్ ఉన్నాయండి. వాటికి అది ఎలా ఉంటే అలాగే వాడాలి. ఇప్పుడు చూడండి, వుడ్ యు మైండ్. రైట్. ఐ వండర్ ఇఫ్ యూ కుడ్. రైట్. వుడ్ ఇట్ బి ఓకే ఇఫ్ ఐ లెఫ్ట్ ఎర్లీ? ఈ 3 మీరు గమనించండి సెంటెన్సెస్ అన్నీ కూడా. వుడ్ యు మైండ్ టెల్లింగ్ మీ? ఇక్కడ ఈ ఫ్రేజెస్ అండి, అవి ఇట్లాగే వాడాలి మీరు. వుడ్ యు మైండ్ దగ్గర మీరు కుడ్ యు మైండ్ పెట్టడానికి కుదరదు. అలాగే ఐ వండర్ ఇఫ్ యూ కుడ్. వుడ్ ఇట్ బి ఓకే దగ్గర మీరు కుడ్ పెట్టండి.
కుడ్ ఇట్ బి ఓకే? బాల. ఐ వండర్ ఇఫ్ యూ కుడ్, ఐ వండర్ ఇఫ్ యూ వుడ్, కుదరదు. కాబట్టి వుడ్ యూ మైండ్, వుడ్ యూ మైండ్, ఈ వుడ్ అనేది మీరు ఇక్కడ తీసేసి నేను ఇక్కడ కుడ్డు పెడతానంటే కుదరదు అనమాట. కాబట్టి మనకు కొన్ని యూసేజెస్ ఉంటాయి. ఆ యూసేజెస్లో మనం ఆ వర్డ్ మాత్రమే మనం వాడుకుంటూ ఉండాలన్నమాట. కాబట్టి ఈ విధంగా మనం ఒక చోటేమో వుడ్ వాడాము, ఒక చోటేమో కుడ్డు వాడాము. ఎక్కువగా మనం ఫస్ట్ దీన్ని డైరెక్ట్ ఇండైరెక్ట్లో వాడతాం. విల్ ఏమో వుడ్ అయింది, కెన్ ఏమో కుడ్ అయింది. రిక్వెస్ట్ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు వుడ్ కానీ కుడ్ కానీ వాడుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చేయగలవా, చేయగలరా అనేటువంటి చిన్న తేడా వచ్చింది. మిగతాయి మాత్రం మనం ఈ విధంగానే వాడతాం అనమాట. అది వుడ్ కానీ కుడ్కి కానీ ఉండేటువంటి మెయిన్ డిఫరెన్సెస్ అనమాట ఇవన్నీ కూడా. ఓకే డియర్ స్టూడెంట్స్, అది మీకు బాగా నచ్చితే కనుక నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలుగా యాస్టీస్గా మీరు నన్ను అప్రిషియేట్ చేయాలి అనుకుంటే మీరు ఆ థ్యాంక్స్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. ఓకే డియర్ స్టూడెంట్స్, గుడ్ డే టు యూ ఆల్.